లక్ష్మణ్ గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. అంటే ఇక్కడ ఏసీబీ అభియోగాలు, ఈడీ రంగంలో దిగటం, అటు కేటీఆర్ ఇస్తున్న వివరణ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఫార్ములా ఈ కారు కేసుకు సంబంధించి కేటీఆర్ సేఫా అన్సేఫా? కేటీఆర్ అరెస్ట్ తప్పదా? అంటే ఏమవుతుందంటే ఇది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయాల్సి. ప్రతిలోనూ ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు మళ్ళా స్పష్టంగా చెప్పింది. యాక్చువల్ గా జోగిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో చేశారు. తర్వాత మొన్న ఒక కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామా కదా అని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డాక్యుమెంట్స్ మీద, సాక్ష్యాధారాల మీద వారిని పిలిపించి ప్రశ్నించవచ్చు. అంటే మీకు అధికారం ఉంది కదా అని ఎవరిని అరెస్ట్ చేయదన్నది సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళ అరెస్ట్ మీ ఇన్వెస్టిగేషన్ కు కావలసినప్పుడే అరెస్ట్ చేయండి. ఎందుకంటే వ్యక్తి యొక్క అరెస్ట్ వల్ల ఆ వ్యక్తి యొక్క సమాజంలో ఆ వ్యక్తికి ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది పడిపోతుంది. సో అరెస్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని కూడా డీటెయిల్డ్ రీజనింగ్ ఇవ్వాల్సిన అవసరం. మనకు అధికారం ఉంది కదా అని ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లేదు పోలీస్. యూ హ్యావ్ టు గివ్ ఏ జస్టిఫికేషన్. ఎందుకంటే మీ జస్టిఫికేషన్ కోర్టు కూడా తెలపాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఏసీబీ వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, ఈ మధ్యలో కోర్టులకు అప్రోచ్ అయితే కేటీఆర్ గారు కోర్టులు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాల్సిన అంశం.